గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. మీరు అడగచ్చు, ఏమంటే మీరు మాట్లాడితే అలా చెప్తున్నారు, మరి ప్రేమ మాకు లేదా, మా బిడ్డల్ని మేము ప్రేమించమా? తల్లిదండ్రులు అంటే డౌట్ కేసు. ఎందుకంటే మనకి వచ్చేటువంటి వృద్ధాశ్రమాలు చూస్తే ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తామంటే చెప్పాలంటే కూడా భయంగా ఉంది. అది లేదు, పోయిందిగా. ఎంత తొందరగా వదిలించుకుందామంటే అంత తొందరగా ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న విషయం, బిడ్డల్ని ప్రేమిస్తాం. అవునా? నిజమా? ఆలోచన చేయండి. ఒక్క ప్రశ్న వేస్తే ఎగిరిపోతుంది. ఏంటో తెలుసా అండి? మనకి బిడ్డ మీద ఉన్నది ప్రేమ, అటాచ్మెంటా? ఆలోచన చేయండి, తొందరపడకండి. లేదండి ప్రేమే అంటారా? ఆ బిడ్డ దూరం అయితే నువ్వు బాధపడవు. అటాచ్మెంట్ దుఃఖాన్ని తీసుకొస్తుంది, ప్రేమ దుఃఖాన్ని తీసుకురాదు. అందుకే మనకు తెలియదండి ప్రేమ అంటే తెలియదు. అట్లీస్ట్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే ఉన్నతమైన దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఆగిపోతే ఇంకేం పోతాం? ఇదే చూడలేకపోతే ఇంకేం చేస్తాం? బిడ్డ మీద అటాచ్మెంట్ మనకి. కొత్తగా పెళ్ళవంగానే కొడుకైతే ఆ కోడలతో సౌఖ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ఆ కోడలతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే మనం భరించలేదు తల్లి. రోజు పిల్లాడు వచ్చి ఒక అరగంట కూర్చొని మాట్లాడబోయేవాడు నాన్న అని, దాంతో పెద్ద రాగానే పరిగెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సినిమాలు షికార్లకు పోతున్నాడు, ఏ తండ్రి అని అనుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ అటాచ్మెంట్ అండి. ఇట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ అన్కండిషనల్ అండి. కండిషన్ ఉండదు అక్కడ. ఏమీ ఆశించదు ప్రేమ అనేది. ఎందుకు బిడ్డల్ని ప్రేమిస్తాడు? సహజంగా నా పిల్లాడు కాబట్టి, వాడు పైకి వస్తే నాకు సౌఖ్యం కాబట్టి కాదా? ఎవరి మధ్యలో అయినా ఉన్నది అటాచ్మెంట్ అనండి, ప్రేమ కాదు. ఒక్కసారి గమనించండి దీన్ని. మాటలో లవ్ ఉందే కానీ జీవితంలో ఎక్కడ లేదు. ఉందా? ఎందుకంటే బయట అబద్ధం ఉండి నేను అబద్ధం చెప్తే దానికి ప్రయోజనమే లేదు, ఈ కార్యక్రమానికి అర్థమే లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చూడగలిగినటువంటి స్థితికి రావాలని, అది చూడకపోవటం వల్లే జీవితంలో ఎంత దుఃఖం ఉందని మనం ఈ కార్యక్రమంలో జీవన సత్యం అన్న అబద్ధం కాదండి. మన జీవితంలో బయట ఉన్నదంతా అబద్ధమే కదా. ఆ సత్యం అంటే చూడటం కోసమే మనం సాయి తత్వాన్ని ఆధారంగా, సాయి అని తీసేసి తత్వాన్ని అంటే సత్యాన్ని ఆధారంగా చూస్తే మనకు చక్కగా కనిపిస్తుంది. జీవితం బాగుపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వచ్చే జన్మలో కాదు, ఇప్పుడే. 10 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కాదు, ఇప్పుడే. ఇఫ్ యు నో హౌ టు లుక్ ఎట్ ఇట్, అది ఎలా చూడాలో తెలిస్తే, ఆ విధానాన్ని గురువు దగ్గర కనుక నేర్చుకున్నట్లయితే, ఎవరు గురువు అండి చెప్పండి? ఇప్పుడు వెంటనే ఆ క్వశ్చన్ వస్తుంది. గురువు దగ్గర తెలుసుకుంటే ఇప్పుడు ఎక్కడ పోవాలి సార్? విజయవాడ, బెంగళూరా? ఎక్కడున్నాడు? యూ కాంట్ ఫైండ్ అవుట్ సైడ్. నీలో ఉన్నటువంటి ఆర్తి, ఆ చూడాలనే తపన నీ ముందు ఆవిష్కృతం అయి తీరుతాడు. మనం పట్టుకోగలం ఆ గురువుని. ఎదుర్కొంటా ఉంటే మాత్రం అర్థమవుతుందా? ఏ గురువు అర్థమయ్యాడండి చెప్పండి? అలా కాలేదు కాబట్టే కబీర్ దాస్ పోయిన తర్వాత 4 రకాలు వచ్చినాయి. ఏ మతమైనా తీసుకోండి, ఆ మెయిన్ పర్సన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళని అడ్డుపెట్టి దాని మీద 10 రకాల విభాగాలు వచ్చేస్తాయి. ఎన్ని విభాగాలు ఉన్నాయి క్రిస్టియానిటీలో? మరి ఒకటేగా యేసుక్రీస్తు. వీటిలో ఏది కరెక్ట్, ఎవడికి కూడా కరెక్ట్ అంటే ఏది కాదనమాట. అలాగే ఇస్లాంలో తీసుకోండి, ఎన్ని రకాలున్నాయి? సున్నీలు, షియాలు, బోల్డ్ ఉన్నదంట. ఏది వాస్తవం, ఎడిపోయిందో? రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.